తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? నా పేరు షేక్ ఖాదర్. ఇదే పని చేస్తుంటామా? చెక్కల పని. చెక్కల పని చేస్తాను. రోజుకి నాకా రోజుకు 400 వస్తున్నాయి. 400 వస్తుందా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిపి పథకాలు పెడుతున్నారు. జగన్ పథకాలు పెట్టారు. ఎవరి పథకాలు నమ్ముతావమ్మా నువ్వు? జగన్ పథకాలే. జగన్ పథకాలే. ఎందుకు జగన్ పథకాలు? మాకు మంచి చేశాడు జగన్. జగన్ ఏం చేయలేదు, నాశనం చేసేసాడు అని చెప్తున్నారు. ఎవరో లోకలు అంటే ఏం సుఖము, మా మనసుకు మేము అనుకోవాలి కదా. మాకు మంచిగా చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మీలాంటి మహిళలకి బస్సు ఫ్రీగా, బస్సు టికెట్ల బస్సులో కూర్చుంటామా? వెళ్ళి పని వదిలిపెట్టి బస్సులో కూర్చుంటామా? అక్కడ పెట్టారు బస్సులు, కొట్టుకొని వస్తున్నారు. ఇక్కడ మా పనులు చేసేటోళ్ళు మేము కొట్టుకొని సావాలా బస్సులు పెడితే. గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడు అంట. ఒకటి కాదు, 3 ఇస్తాడంట. ఇచ్చేది నమ్మకం మాటలు కాదు అయ్యి. ఆయన రావాలని పదవి మీద అంటున్నాడు అంతే. జగన్ నమ్ముతారా మీరు? జగనే నమ్ముతాం. వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు 6ంటికే తెచ్చి ఇస్తున్నారు. లంచం తీసుకుంటున్నారట వాలంటీర్లు? అస్సలు రూపాయి తీసుకోరు. రూపాయి తీసుకోకుండానే మాకు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు లేడీస్ కి ఇన్ని పథకాలు పెట్టాడు కదా చంద్రబాబు. చంద్రబాబు నమ్ముతారా ప్రజలు, జగన్ నమ్ముతారా? జగన్కే నమ్ముతాం. ఈ మాయ మాటలు చెప్పి మాకు డోక్రాలో నాశనం చేశాడు. ఎవరు? చంద్రబాబు ముందు మీకు మాఫీ చేస్తానంటే బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? చంద్రబాబు ఇచ్చాడా మేము ఇచ్చామా అని అడిగాడు. మా డోక్రా 1 సంవత్సరం అంతా ఆగిపోయి ఉంది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ రన్నింగ్ చేసుకున్నాం. ఆయన రన్నింగ్ అయ్యింది. జగన్ పాలన మాకు బాగానే ఉంది. మాకు మంచిగానే చేస్తున్నాడు. స్టోర్ బియ్యం ఉచితంగానే ఇస్తున్నాడు. ఆయన ఏమి ఇచ్చాడు మాకు? ఇంత కరోనా వస్తేను ఆయన ఎంత సాయం చేశాడు ప్రజలకు. ఆమె ఏదో అంటుంది, అమ్మ ఒడి ఇది అది అని ఎన్నో పెడతాము. ఇవాళ వచ్చారు వాళ్ళు చంద్రబాబు వాళ్ళు కదా. అసలు 15 ఏళ్ల పిల్లకి 1500 ఇస్తారంట నెలకి. అది నమ్మే మాటలేనా నాయన? అది ఏదన్నా అది 15 ఏళ్ల పిల్లకి ఇస్తారంట. 19 ఏళ్ళ దాటిన మహిళలకి 1500 ఇస్తారంట నెలకి. 1500 ఇస్తారంట. అది నమ్మే మాటేనా నాయన? అది మేము నమ్మం నాయన ఆయన మాట. అస్సలు నమ్మం. చంద్రబాబునే నమ్ముతున్నారంట, జగన్ కాదంట. మేము జగనే నమ్ముతాము. మేము జగనే నమ్ముతాం. ఇలాగ రోడ్ల మీద చంద్రబాబు ఉన్నప్పుడు మా మున్సిపాలిటీ వాళ్ళు తరిమి కొట్టారు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాకెవరు ఏమనట్లేదు. శుభ్రంగా చేసుకుంటున్నాం, బాగుంటున్నాం. మళ్ళీ ఎవరు వస్తారు సార్, జగనే చంద్రబాబు? జగనే వస్తాడు. మేమందరం నమ్ముతున్నాం జగన్ వస్తాడు. రానివ్వమంటున్నారు వాళ్ళు. రానియకపోతే ఒక్కళ్ళు రానియకపోతే ఏముంది? వాళ్ళు 4 కలిసారు, ఒక్కళ్ళు కాదు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళంతా వస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ జగనే వస్తాడు. జగన్కే జగన్కే వేస్తాం మేము.